స్టోన్ సైజుని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మనం కామన్ గా కిడ్నీ స్టోన్స్ క్లియర్ చేసే పద్ధతులు ఏంటంటే ESWL అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ. దీంట్లో ఏంటంటే శరీరంలో ఎలాంటి కోత కూడా ఉండదు. కిడ్నీ లేదా యూరిటర్ పైభాగంలో ఉన్న స్టోన్ ని మనం షాక్ వేవ్ లిథోట్రిప్సీ ద్వారా క్లియర్ చేయొచ్చు. కానీ ఇది అన్ని రకాల స్టోన్ కి సూటబుల్ పద్ధతి కాదు. స్టోన్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడే మనం షాక్ వేవ్ లిథోట్రిప్సీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి PCNL. PCNL అంటే కిడ్నీ లేకుంటే కిడ్నీకి దగ్గరలో స్టోన్ ఉంది, సైజ్ పెద్దగా ఉంది అన్నప్పుడు మనం కిడ్నీకి చిన్న హోల్ వేసి పెద్ద రాయిని చిన్న చిన్న ముక్కలుగా చేసి చేస్తాము. ఇది చాలా పెద్ద స్టోన్స్ ఉన్నప్పుడు, స్టోన్ బర్డెన్ ఎక్కువగా ఉన్నప్పుడు చేసే పద్ధతి PCNL. నెక్స్ట్ ఏంటి యూరిట్రోస్కోపిక్ లిథోట్రిప్సీ. అంటే కిడ్నీ నుంచి బ్లాడర్ ను కలిసే ట్యూబ్ ని యూరిటర్ అంటాము. దాంట్లో కానీ స్టోన్ స్ట్రక్ అయినప్పుడు మనం లేజర్ తోని ఆ స్టోన్ ని ఫ్రాగ్మెంట్ చేసేదాన్ని URSL అంటాము. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే RIRS. కిడ్నీలో స్టోన్ ఉన్నా, యూరిటర్లో స్టోన్ ఉన్నా, కిడ్నీకి హోల్ లేకుండా మనం కిడ్నీ లోపలికి ఫ్లెక్సిబుల్ యూట్రోస్కోప్ తోని వెళ్ళి రాయిని డస్టింగ్ మన ఇసుక రేణువుల లాగా చేసేసి క్లియర్ చేస్తాము. దీన్ని RIRS పద్ధతి అని అంటాము. అందుకని మనకి ఎలాంటి స్టోన్ నొప్పి అనుమానంగా ఉన్నా యూరాలజిస్ట్ని సంప్రదించి కిడ్నీ పనితీరు దెబ్బతినక ముందే దాన్ని క్లియర్ చేసుకోవడం మంచిది.